మనకి ఈరోజు ఇంగ్లాండ్కి అలాగే ఇండియాకి మధ్య లార్డ్స్ వేదికగా థర్డ్ టెస్ట్ డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది కదా. మరి ఈరోజు ఓవరాల్ సినారో కనుక ఒకసారి చూసుకుంటే వాళ్ళు 251కి 4 వికెట్స్ కోల్పోయారు. మరి ఆ 4 వికెట్స్ ఎవరు తీశారు అంటే మనందరూ తెలుసు. మనకి లంచ్ బ్రేక్ ముందే నితీష్ కుమార్ రెడ్డి ఓపెనర్స్ ఇద్దరిని, బెన్ డెకెట్ని అలాగే క్రాలీని ఇద్దరిని అవుట్ చేశాడు. సో దాని తర్వాత చూసుకుంటే ఆలివ్ పోప్ని మనకి రవీంద్ర జడేజా అవుట్ చేసినట్టున్నాడు. దాని తర్వాత హ్యారీ బ్రూక్ని వచ్చేసరికి మనకి బుమ్రా వికెట్ తీసేశాడు. అయితే అదంతా పక్కన పెడితే మరి ప్రెసెంట్ క్రీజ్లో వచ్చేసరికి బెన్ స్టోక్స్ 39 రన్స్తో ఉన్నాడు. దాని తర్వాత వాళ్ళ జో రూట్ వచ్చేసరికి 99 రన్స్తో ఉన్నాడు. మరి 99 రన్స్ కొట్టాడు కదా. మరి ఈ మధ్యలోనే ఎప్పుడైతే 45 రన్స్ దగ్గర ఉన్నాడో అప్పుడు జో రూట్ ఒక రికార్డు క్రియేట్ చేశాడు. ఆ రికార్డ్ ఏంటంటే మనకి ఇండియన్ టీం తరఫున ఏకంగా 3000 రన్స్ కంప్లీట్ చేసుకొని మరి ఒక టెస్ట్ క్రికెట్లో ఒక టీం మీద 3000 రన్స్ చేసిన థర్డ్ ప్లేయర్గా అయితే నిలవడం జరిగింది. మరి ఈ లిస్ట్లో ఇంకెవరున్నారు భయ అంటే అంతకుముందు గ్యారీ సోబర్స్, అతను ఇంగ్లాండ్ మీద చేశాడు. దాని తర్వాత సచిన్ టెండూల్కర్ చూసుకుంటే అతను కూడా ఇంగ్లాండ్ మీద మరి 3000 రన్స్ కంప్లీట్ చేసినట్టున్నాడు. సో ఇప్పుడు వచ్చేసరికి ఆ లిస్ట్లో మనకి జో రూట్ కూడా జాయిన్ అవ్వడం జరిగిందనమాట.